అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం అనే అంశంలో మరికొంత భాగాన్ని జ్ఞాపకం చేసుకొని మనము దేవుని స్తుతిద్దాం. ఆది కాండము 41వ అధ్యాయము 41వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. అక్కడే 39వ వచనం కూడా, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం మందు అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో మన దేవాతి దేవునిలో ఉన్న కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడిని స్తుతిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని బైబిల్ గ్రంథంలో జ్ఞానమునకు సంబంధించిన మాటలను మనం గుర్తు చేసుకుంటూ ఆయా భక్తుల జీవితాల్లో దేవుడిచ్చిన జ్ఞానము ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందిన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మరొక దేవుని జ్ఞానమునకు సంబంధించిన మాటను మనం చదువుకున్నాము. దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. మొదటిగా 41వ అధ్యాయం ఆది కాండము 33వ వచనంలో మనం చదువుకున్నట్లుగా, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని. కాబట్టి దేన్ని బట్టి? కాబట్టి అని ఉంది కాబట్టి దేన్ని బట్టి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ దృష్టాంతం అంతా మనకి తెలిసిన భాగమే. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే యేసేపు జీవితాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక మాటని మనం చదివినట్లయితే ముందు అధ్యాయంలో 40 లేదంటే 20వ వచనాన్ని 40వ అధ్యాయము 20వ వచనం. ఎందుకు, ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఎందుకు ఈ అంశం రాయబడింది అనేది తెలియాలి అంటే కొంత భాగాన్ని మనం ముందు భాగాన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆది కాండము 40వ అధ్యాయం 20వ వచనం. 3వ దినమందు జరిగినది ఏమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యదారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. ఇక్కడ జరిగిన దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 40వ అధ్యాయంలో వాస్తవంగా పానదీకులు, అధిపతులు, భక్ష్యకారులను వీళ్ళని చెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చెరసాల్లో వేసినప్పుడు వీళ్ళకి యోసేపు కూడా అక్కడే చెరసాల్లో ఉన్నాడు. యోసేపు ఎందుకు చెరసాల్లో ఉన్నాడు అంటే మళ్ళీ 39వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపు ఒక స్త్రీ లేదంటే యజమానురాలు. యోసేపు రూపవంతుడు, సుందరుడు కాబట్టి తన యజమానురాళ్ళుతో శయనించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన పాపము నుంచి పారిపోయిన వాడుగా, తద్వారా ఆమె యోసేపుని రాజు దగ్గర ఇరికించి చెరసాల్లో వేయించినట్లుగా మనం 39వ అధ్యాయంలో మనం చూస్తాం. యోసేపు ఏ దోషము చేయనివాడు, ఏ నేరము చేయనివాడు, యవన ప్రాయంలో ఉండినవాడు. ఆయనకి 30 సంవత్సరముల వయసు అని మనం 41వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఆయన యవన ప్రాయంలో ఉండినవాడు. యజమాని భార్య తనను బలవంతం చేసిన పాపము చేయకుండా, వ్యభిచారము చేయకుండా, స్త్రీ సాంగత్యము చేయకుండా పాపము నుంచి పారిపోయిన యోసేపు జీవితాన్ని మనం ఆది కాండం 39వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి ఆయన పాపము చేయనప్పటికీ చెరసాల శిక్ష అనుభవించాల్సిన పరిస్థితిలోకి యోసేపు వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ పాపము చేయనందుకు, వాస్తవంగా పాపము చేసినందుకు చెరసాల్లో వేయబడాలి, కానీ ఇక్కడ పాపము చేయనందుకు తన యజమానురాలు రాజుతో చెప్పి చెరసాలలో ఖైదీలతో పాటు యోసేపును వేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చెరసాలలో యోసేపు ఉన్నప్పుడు 40వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. అక్కడ 5వ వచనం చూస్తే, ఎవరిద్దరు
వారిని అంటే మనం 40 అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి. ఎవరి ద్వారా తప్పు చేశారు? ఐగుప్తు రాజు దృష్టిలో తప్పు చేశారు. ఎవరు తప్పు చేశారు? పానదాయకుడు భక్ష్యకారుడు తప్పు చేశారు. ఈ పానదాయకుడు భక్ష్యకారుడు తప్పు చేసినప్పుడు చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు అక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపుతో ఉన్నప్పుడు రాత్రి కాలమందు వీళ్ళకి ఎవరికి? పానదాయకులకి భక్ష్యదారులకి ఒక కల వచ్చింది. ఆ కల భావము వాళ్ళు తెలియక దిగులు పడుతూ ఉన్నప్పుడు యోసేపు వాళ్ళని చూచి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, ఈ కల భావము మేము కనిపెట్టలేకపోతున్నాము, ఈ కల భావము వివరించడానికి ఎవరిని అడగాలి, ఎవరికి తెలియదు అన్నప్పుడు యోసేపు మీకు వచ్చిన కల ఏంటో చెప్పండి, నేను దానికి భావము చెప్తాను అని చెప్పి వాళ్ళ కళలు విని వాళ్ళ భావాలు చెప్పినట్లుగా మనం ఇక్కడ 40వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన మాటే మనము 20వ వచనం నుంచి ఇందాక చదివాం. కళ చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లుగానే 3వ దినమందు జరిగింది ఏందేమనగా ఫరో జన్మదినమును గనక పిలిపించి ఆ కళ భావంలో ఏం చెప్తారంటే వాళ్ళిద్దరూ హతమైపోతారు. భక్ష్యకారులు పానదాయకులు భక్ష్యకారుడు చనిపోతారు అని చెప్పి ఆ కళ భావం చెప్పినట్లుగా పై వచనాల్లో మనం గమనించవచ్చు. 21వ వచనం చదివితే 40వ అధ్యాయం పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చాను. ఈ జరిగిన దృష్టాంతం అంతా 40వ అధ్యాయం 20 నుంచి 23 వచనాల్లో యోసేపు వాళ్ళిద్దరికి వచ్చిన కలభావం ఏమైతే చెప్పారో ఎగ్జాక్ట్ గా 20వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు జరిగింది. అయితే మనం ఎందుకు ఈ దృష్టాంతం అంతా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామంటే 23వ వచనం మనకి ప్రధానమైన మాట ఏంటంటే, అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. యోసేపే కదా చెప్పింది, కళలు వచ్చినాయి, వాళ్ళిద్దరికి కళలు వచ్చినాయి, పానదాయకులకి భక్ష్యకారుడికి కళ వచ్చింది, కలభావం చెప్పాడు. కలభావములో చెప్పినట్లుగానే 20, 21, 22 వచనాల్లో జరిగింది. వాస్తవంగా యోసేపును గుర్తించాలి, ఎందుకంటే ఆ కలభావాన్ని విప్పి చెప్పాడు. విప్పి చెప్పినందుకు ఆ జ్ఞానానికి మనము యోసేపుని అక్కడ అభినందించాలి. రెండోది, యోసేపు ఏ విధమైతే కలభావం చెప్పాడో ఖచ్చితంగా 40వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో అలా జరిగింది. ఒక వ్యక్తి జరగబోయేది చెప్పినప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో అయితే ఇప్పుడు నేను రేపు నెక్స్ట్ ఏం జరగబోతుందో, లేదంటే ఎవరన్నా నాకు ఈ కళ వచ్చింది, కలభావం ఏంటి అని అడిగితే ఆ కలభావం చెప్పిన తర్వాత నేను చెప్పినట్లుగానే ఎగ్జాక్ట్ గా వాళ్ళ జీవితాల్లో జరిగిందనుకో, నేను సమాజంలో ఉన్నత స్థితిలో గొప్ప స్థితిలో జ్ఞానిగా జ్ఞానవంతమైన లిస్టులో నన్ను సత్కార్యాలు చేసి సన్మానించి ఒక గొప్ప విఐపి లాగా చూస్తారు. ఎందుకంటే కలభావాన్ని నేను చెప్పాను, కలభావము నేను చెప్పినట్లుగా ఖచ్చితంగా జరిగినప్పుడు. ఇప్పుడు ఈ రోజుల్లో అలానే కదా, జరగబోయే వాటిని చెప్పి వాళ్ళ జనాల్ని మోసం చేసి వాళ్ళు అత్యున్నత స్థితిలో వెళ్ళిన వారిని మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా యోసేపు వాళ్ళ కలభావము, ఎవరైతే పానదాయకులు భక్ష్యదారుల యొక్క కళ ఏమైతే వచ్చిందో అతను వివరించాడు. వివరించిన విధంగానే ఖచ్చితంగా అక్కడ జరిగింది. అయినప్పటికీ యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయారు. యోసేపు యొక్క జ్ఞానము, యోసేపు యొక్క తెలివితేటలు, యోసేపు యొక్క గొప్పతనము, యోసేపుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని అక్కడ గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. తద్వారా మనం 41వ వచనంలో మనం చదువుకుంటే 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ల వరకు యోసేపుకి గుర్తింపు లేదు. కలభావం చెప్పాడు, కలభావం చెప్పినట్టు జరిగింది, కానీ యోసేపును గుర్తించిన వారు ఎవరూ లేరు. 2 ఏళ్ళు గడిచిపోయింది. 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత జరుగుతున్న సంఘటనని మనం 41వ అధ్యాయం నుంచి చదువుకుందాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కలగానే, ఇప్పుడు ఫరోకి వచ్చింది కళ. అంతకుముందు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకులు భక్ష్యదారులకి కళ వచ్చింది, ఇప్పుడు ఫరోకే డైరెక్ట్ గా కళ వచ్చింది. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. 7 ఆవులు చూడటానికి అందంగా చాలా బలిసినవిగా 7 ఆవులు ఏటిలో నుంచి వచ్చి జమ్ములో మేయిచుండెను. వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేస్తున్నాయి.
అంతలో ఫరో మేలుకొనెను. ఇది ఫరోకు వచ్చిన మొట్టమొదటి కళ. 2 రకాల సెట్స్, 2 రకాల ఆవులు. మొదటి ఆవులేమో చూడటానికి అందంగా ఉన్నాయి, బాగా బలిసిని ఉన్నాయి. తర్వాత వచ్చే ఆవులు ఎలా ఉన్నాయి? వికారంగా ఉన్నాయి, చిక్కిపోయినవి ఉన్నాయి. అంటే మొదటి దానికి రెండవ దానికి విరుద్ధం. ఇక్కడేమో అందమైనవిగా ఉన్నాయి, ఇక్కడేమో వికారంగా ఉన్నాయి. అక్కడేమో బలిసినవిగా ఉన్నాయి, ఇక్కడేమో చిక్కిపోయినవిగా ఉన్నాయి. ఫరో కలలో వచ్చిన కళ మొదటిగా ఏటిలో నుంచి, నీటి ఏటి దగ్గర నుంచి నిలిచి ఉండగా చూపునకు అందమైనవి, బాగా బలిసినవి 7 ఆవులు వచ్చి మేస్తూ ఉన్నాయి. ఆ తరువాత చూడటానికి వికారంగా ఉన్నాయి, చిక్కిపోయినవి 7 ఆవులు వచ్చి చూడటానికి బలంగా ఉన్న వాటిని, అందంగా ఉన్న వాటిని తినేస్తున్నాయి. వాస్తవానికి ఈ లోకములో శక్తి, ఈ లోకములో వాస్తవాలు మనం మాట్లాడుకుంటే బలవంతులు బలహీనుల మీద ప్రతాపం చూపిస్తూ ఉంటారు, లేదంటే బలవంతులు బలహీనుల్ని కొడుతూ ఉంటారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ బలమైన ఆవులు వచ్చి బలహీనమైన ఆవుల్ని తినివేయట్లా, ఆపోజిట్, రివర్స్. బలహీనమైన ఆవులు బలము కలిగిన ఆవుల్ని తినేస్తూ ఉన్నాయి, వికారమైన ఆవులు అందమైన ఆవుల్ని తినేస్తూ ఉన్నాయి. ఇది రాజుగారికి వచ్చిన మొదటి కళ. రెండవ కళను మనం చూస్తే 6వ వచనంలో, మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 శీల వెన్నులు వాటి తరువాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల ఆ 7 వెన్నులను, ఆ పీల వెన్నులను మృంగివేసును. అంతలో ఫరో మేలుకొని అది కళ అని గ్రహించెను. ఇక్కడ రెండవ కళ వచ్చింది, సేమ్ ఎగ్జాక్ట్ గా వచ్చింది. అక్కడ మొదటి కళలో ఎలా వచ్చిందో రెండవ కళలో కూడా అలానే వచ్చినాయి. కాకపోతే అక్కడ ఆవులు, ఇక్కడేమో పీల వెన్నులుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా 7 పీల వెన్నులు మృంగివేసెను. వేటిని మింగివేసెను? అతడు నిద్రించి రెండవసారి కలకనెను. ఎందులో? పుష్టిగల 7 వెన్నులను, బలహీనమైన పీలమైన వెన్నులు వాటిని మృంగివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండిట్లోనూ రాజుకి వేదన కలిగించే కలలు వచ్చినాయి. బలహీనమైన వాటిని తినాలి, కానీ బలహీనమైన చిక్కిపోయిన ఆవుళ్ళు బలమైనవి అందమైన వాటిని తినేయటం ఏంటి? ఇక్కడేమో పుష్టిగల 7 వెన్నులను పేల వెన్నులు వచ్చి తినేయటం ఏంటి? ఇది రాజుగారికి చాలా కలవరం ఏర్పడింది. 8వ వచనంలోకి వచ్చేసరికి, తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడింది గనుక అతడు ఐగుప్తు శకునగాండ్రినందరినీ, అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పిన గాని ఫరోకు వాటి భావము తెలుపుగలవాడు ఎవడునూ లేకపోయాను. ఇది మనం గ్రహించాల్సిన విషయం. రాజుగారికి వచ్చిన 2 కళలను వివరించడానికి ఎవరునూ లేకపోయారు. అంత జ్ఞానము. మన అంశం కూడా దేవుని జ్ఞానము. అంత జ్ఞానము. రాజు ఫరో కళలోకి వచ్చిన ఆ 2 కళల యొక్క భావాన్ని వివరించగలిగిన జ్ఞానవంతుడు లేకపోయిను అని మనం 8వ వచనంలో మనం చదివాం. అప్పుడు పానదాయకుల అధిపతికి గుర్తొచ్చింది. ఏమని రాసింది చూసారా? గొప్ప మాట. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఏంటా తప్పిదములు అంటే, ఇందాక మనం చదువుకున్న ఆదికాండం 40వ అధ్యాయం 23వ వచనంలో, పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మరిచిపోయెను. చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాలతో పాటు ఇద్దరిలో ఉన్న పానదాయకులు భక్ష్యదారులకు వచ్చిన కళను వివరించిన భావం ప్రకారం ఎగ్జాక్ట్ గా జరిగిన ఆ సంఘటనను యోసేపును గుర్తించకుండా యోసేపును మరిచిపోయిన ఆ దృష్టాంతము ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. ఎవరు జ్ఞాపకం వస్తుంది? పానదాయకులకు అధిపతి జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? ఫరోకు వచ్చిన కళలు వివరించటానికి వాటి జ్ఞానము సరిపోయిన వారు ఎవరు లేకపోయినప్పుడు పానదాయులకు అధిపతి గుర్తొస్తూ ఉంది. చెరసాల్లో ఒక మనిషి ఉన్నాడు, అతను హెబ్రీయుడు. 12వ వచనంలో మనం ఆ మాటను చూసుకోవచ్చు. అతను హెబ్రీయుడు అనే ఒక మనిషి చెరసాల్లో ఉన్నాడు. అప్పుడు వారితో పాటు చెరసాల్లో వేయబడిన పానదాయకుడు భక్ష్యకాడు కళలు వచ్చినాయి. వాటి భావాన్ని వివరించిన తర్వాత అది జరిగిందన్న విషయము ఆయనకి జ్ఞాపకం వచ్చును. చాలా చక్కని మాట. 9వ మాట, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని ఫరో దగ్గరికి వెళ్ళి చెప్తాడు జరిగినదంతా. చెరసాల్లో హెబ్రీడ్ అనే ఒక యోసేపు ఉన్నాడు. ఆ యోసేపుతో పాటు వీళ్ళిద్దరూ చెరసాల్లో ఉన్నారు. ఆయనకి కళ వచ్చినప్పుడు కళభావం చెప్పాడు. కళభావం చెప్పినట్లుగానే తర్వాత 3 దినముల తర్వాత అది జరిగింది. కాబట్టి మనము
అతన్ని పిలిపిద్దామన్నప్పుడు వెంటనే రాజు యోసేపును పిలువనంపించెను. 13వ వచనం నుంచి చదువుదామా. అతడు మాకు ఏ భావము తెలిపినో ఆయా భావములు చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వేలాడదీయించినని ఫరోతో చెప్పగా, ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాల నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపుగల వారెవరునూ లేరు. నీవు కలలు విన్న ఎడల దాని భావము తెలుపుగలరని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు, రాజు స్వయంగా చెప్తూ ఉన్నాడు యోసేపుతో. చెరసాల నుంచి పిలిపించారు. యోసేపుకు చక్కగా మంచి వస్త్రాలు వేసి ఆయన రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాజు చెప్తున్న మాట, నువ్వు కలలు భావాలు సరిగా విని బాగా చెప్తావని నేను విన్నాను అని ఆయన కలలు చెప్తున్నప్పుడు యోసేపు ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఉన్నతమైన జవాబు 16వ వచనంలో, అది నా వలన కలిగినది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశం దేవుని జ్ఞానం. యోసేపుకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఫరో రాజు ముందు ఆయన ప్రకటించుకుంటున్న మాట. అక్కడ మొదటి మాట ఆదికాండం 23వ వచనంలో పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోవటం ఒక మాట అయితే, రెండవ మాట అక్కడే 41వ అధ్యాయం 9వ వచనంలో పానదాయకుల అధిపతి తాను చేసిన తప్పిదమును జ్ఞాపకం చేసుకోవటం రెండవ మాట అయితే, మూడవ మాట రాజు దగ్గరికి వెళ్ళి హెబ్రీయుడైన యోసేపు చెరసాల్లో ఉన్నాడు, అతని కలభావం చెప్పగలడని చెప్పటం మూడవ మాట అయితే, నాలుగవ మాట ఏకంగా రాజే యోసేపుతో చెప్తున్న మాట, నువ్వు కలలు విని దాని భావము చెప్పగలవాడివని, నీ జ్ఞానము అమోఘమని నేను వింటిని అన్నప్పుడు యోసేపు చెప్తున్న మాట, అవునయ్యా నేను చెప్పగలను, నేను పలానా వాళ్ళకి చెప్పాను ఇలా జరిగింది, పలానా వాళ్ళకి చెప్పాను ఇలా జరిగిందని ఆయన తన్ను తాను హెచ్చించుకోవట్లేదు. అందుకే క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. యోసేపు చెప్తున్న మాట, ఈ లోకంలో అయితే అవును నేనే చెప్పాను, అవును నేనే చేశాను, అవును నేను చెప్పినట్టే జరిగింది, నేను ముందే చెప్పాను కదా నీకు ఇలా జరిగిద్ది అని వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు. పొరపాటున ఇలా చేయొద్దు నాయన, ఇలా చేస్తే ఇలా జరిగిద్ది అన్నారనుకో, ఆయన చెప్పినట్టు గనక నిజంగా జరిగితే ఇంకా ఆయన హెచ్చించుకుంటూ ఉంటారు, నేను ముందే చెప్పాను ముందే చెప్పాను ముందే చెప్పాను అని. కానీ ఇక్కడ ఫరో యోసేపుతో చెప్తున్న మాట, రాజు యోసేపుతో చెప్తున్న మాట, నువ్వు కలను విని భావము చెప్పగలవాడు అన్నప్పుడు యోసేపు ఇచ్చిన అమోఘమైన జవాబు, అది నా వలన కాదు, దేవుడే వాటిని. ఎంత శ్రేష్టమైన మాట. ఈ జ్ఞానము నాకు కలలు చెప్పగలిగి దాని భావాన్ని చెప్పగలిగే జ్ఞానము అది నా వలన కలిగినది కాదు, దేవుడే, యెహోవా దేవుడే. ఇందుకే భక్తులు ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. మనం ఏ భక్తుని జీవితాన్ని చూసుకున్నా వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచిన స్థితిలో, వాళ్ళను దేవుణ్ణి ఉన్నత స్థితిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను. తర్వాత ఫరో కలభావం చెప్తాడు. కలభావం చెప్పినప్పుడు కల చెప్పినప్పుడు యోసేపు కలభావం చెప్తాడు. ఏంటి? మొదట వచ్చిన బలిష్టమైన అందమైనవి 7 సంవత్సరాలకి 7 ఆవులు వచ్చినాయి కదండి, ఆ 7 ఆవులు 7 సంవత్సరాలకు సాదృశ్యంగా ఉందని మనం చూస్తూ ఉన్నాం. 7 ఆవులు 7 సంవత్సరాలకి సాదృశ్యంగా ఉంది. రెండవ కలభావం కూడా మొదటి కలభావము 2 ఒకటే అని యోసేపు చెప్తాడు. మొదటి కలభావం యొక్క అర్థము, రెండవ కలభావం యొక్క అర్థము 2 ఒకటే. 7 ఆవులు 7 సంవత్సరాలకి సాదృశ్యంగా ఉంటే బలిసినవి అందమైనవి రానున్న 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండబోతూ ఉంది. తర్వాత వచ్చిన చిక్కినవి చూడటానికి వికారంగా ఉన్న ఆవులు కరువుకు సాదృశ్యంగా ఉంది. నెక్స్ట్ 7 సంవత్సరాలు ఈ రాజ్యంలో విస్తారమైన పంట పండబోతుంది. ఆ తర్వాత భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువు వలన రాజ్యములో ఆహారలేమి రాబోతుంది అని కలభావాన్ని విప్పి చెప్పిన ఫరో యోసేపు గురించి మనము 16వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. ప్రియులారా, కలభావం చెప్పాడు. నెక్స్ట్ 7 సంవత్సరాలు పంట విస్తారంగా పండుతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కరువులో కష్టకాలం, కరువులో ఇబ్బందుల్లో వస్తున్నాయి అని ఆయన వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్ట్రైట్ అవే మనం 31వ వచనం చూస్తే, దాని తర్వాత కలుగు కరువు చేత
దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును, ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేత ఆ కళ ఫరోకి రెట్టింపు అయ్యును. అక్కడ మనం చదువుకున్నాం. కాబట్టి ఆయన ఫరోకి ఇస్తున్న సలహా ఏంటంటే, కాబట్టి 7 సంవత్సరములు విస్తారమైన పంట పండబోతుంది. మీకు రాజా, మీకొచ్చిన ఆ 7 ఆవులు, ఆ అందమైన 7 ఆవులు, ఆ బలిసిన 7 ఆవులు నెక్స్ట్ రానున్న 7 సంవత్సరాలు విస్తారమైన పంటకు సాదృశ్యంగా ఉంటే, ఆ తర్వాత చిక్కిపోయినవి, చూడటానికి వికారమైనవి కరువుకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడే మనం మేల్కొనాలి. రానున్న 7 సంవత్సరాలు పంటను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత భయంకరమైన కరువు రాబోతుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే, ఒక జ్ఞానవంతుణ్ణి, వివేకవంతుణ్ణి, వివేక జ్ఞానము గల 2 మాటలు అక్కడ 33వ వచనంలో చూస్తున్నాం. వివేక జ్ఞానము గల ఒక మనుష్యుని ఏర్పరచుకొని, ఆ మనుషులందరూ రానున్న 7 సంవత్సరములు పంటను సమృద్ధిగా దాచిపెట్టుకొనుట ద్వారా రానున్న నెక్స్ట్ 7 సంవత్సరములు మనం అపాయము నుంచి కాపాడుకోగలమని ఎప్పుడైతే యోసేపు ఆ మాటను ఫరోకు వివరిస్తారో 39వ వచనంలో రాజు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాటను చూద్దామా. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియచేశాను. ఫరో కూడా నమ్మాడు, ఇది దేవుడిచ్చిన జ్ఞానం. మనం ఒకవేళ ఈ లోకంలో జ్ఞానవంతులమైతే, ఒకవేళ మనకి దేవుడు జ్ఞానం ఇస్తే, అది ఆత్మీయమైన జ్ఞానం, వాక్యాలు వివరించే జ్ఞానం, పాటలు పాడే జ్ఞానం, దేవుని పరిచర్యలో జ్ఞానం, లోకములో జ్ఞానం, శారీరక జ్ఞానం, ఏ జ్ఞానమైనా ఉండొచ్చు, కానీ అది దేవుడిచ్చిన జ్ఞానం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాలం మందు ఈ అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో దేవుడు మనకి ఏ జ్ఞానం ఇచ్చాడో, లోకములో జీవించే విషయంలో లోక జ్ఞానము, కుటుంబ జ్ఞానము, శారీరక జ్ఞానము, అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మీయంగా నువ్వు ఏ విధంగా వాడబడుతున్నావో ఆ జ్ఞానం అంతటిని ఇచ్చిన వాడు దేవుడే. యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోసేపు చెప్తున్న మాట, అది నా వలన కలిగిన కాదు, అది దేవుడిచ్చిన జ్ఞానము. ఇక్కడ ఫరోకి కలభావం వివరించినప్పుడు ఫరో రాజు చెప్తున్న మాట, నీవు దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచును గనుక నీ వలె, చాలా శ్రేష్టమైన మాట, నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. ఈ జ్ఞానం ఎవరికి ఇచ్చారండి? యోసేపు ఆయన ఏమన్నా చెప్పుకుంటున్నాడా? ఇది నా వలన కలిగినది కాదు, ఇది దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానము. ఇదే మాటని రాజు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం, ఇదంతయు దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము. నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరూ లేరు గనుక నువ్వే అధికారివై ఉంటావు ఈ రాజ్యం మీద. 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. సింహాసన విషయములో మాత్రమే దేవుని జ్ఞానం ఇస్తే, ఆ జ్ఞానము ద్వారా దేవుణ్ణి మనం మహింపరిస్తే దేవుడు ఎంతగా హెచ్చిస్తాడు అనేది యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు మనకి జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం మన వల్ల ఏదో వస్తుంది అనుకుంటే పతనమైపోయిన విశ్వాసం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ యోసేపుకి దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానము దేవుని వల్లే కలిగిందని హెచ్చించినప్పుడు యోసేపుని దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడంటే, నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని. ఒక్క సింహాసనం, ఎందుకంటే నేను రాజును కాబట్టి సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందనని యోసేపుతో చెప్పాను. అయితే ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. ఎంతగా హెచ్చించాడు. చెరసాల నుంచి, ఇంకా యోసేపు జీవితం ముందు నుంచి చూస్తే అన్నల చేత అమ్మివేయబడటం, అన్నల చేత తృణీకరించబడటం, కష్టాలు పాలవటం, ఒక యజమాని భార్య యొక్క పాపపు స్థితిలోంచి తప్పించుకొనటం, తద్వారా చెరసాల్లో కొంచటం, చెరసాల నుంచి రాజ్య అధిపతిగా దేవుడు హెచ్చించాడు. కారణం యోసేపు యొక్క నీతివంతమైన జీవితం, యోసేపుకు దేవుడిచ్చిన జ్ఞానము, తద్వారా దేవుడిని మహింపరిచిన విధానాన్ని బట్టి 41వ వచనంలో మనం చదువుకుందాం. ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి
తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. 43వ వచనంలో అప్పుడు వందనము చేయుడని అతను ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. 44 మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక, రాజును నేనే అయినప్పటికీ నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటిన ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ఎంత శ్రేష్టమైన, ఉన్నతమైన హోదా కలిగిన, అధికారం కలిగిన, సర్వాధికారం కలిగిన యోసేపును మనం చూస్తూ ఉన్నాం. యోసేపు ఈ స్థితిలోకి రావటానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి, దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని దేవునికి మహిమపరచటానికే వాడిన యోసేపుని మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇంకా మనం ముందుకు వెళ్తే 49వ వచనంలో, యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారమైన ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమైన గనుక కొలుచుట మానివేసెను. 54వ వచనంలో, యోసేపు చెప్పిన ప్రకారం 7 కరువు సంవత్సరములు ఆరంభమైను, కానీ ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండెను. కరువు ఆరంభమైంది, కానీ ఐగుప్తు దేశమంతటా ఆహారం ఉండెను. ఐగుప్తు దేశమంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీలందరితో చెప్పెను. కరువు ఆ దేశమంతటా ఉండెను గనుక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తీల ధాన్యము అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. యోసేపుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు చూడండి. ఒక చిన్న కళ, ఫరోకి కళ వచ్చింది, రాజు కళ వచ్చింది. ఏంటి? బలిసిన 7 ఆవులు, అందమైన 7 ఆవులు నీటి దగ్గర నుంచి బయటకు వచ్చినాయి. ఆ తర్వాత చిక్కిపోయినవి, చూడటానికి వికారమైన 7 ఆవులు వచ్చి బలమైన ఆవులు తినేసినాయి. ఇదే కళ. కానీ ఆ కళ భావాన్ని ఎంత చక్కగా యోసేపు వివరించి, 7 సంవత్సరాలు, రానున్న 7 సంవత్సరాలు సమృద్ధికి సాదృశ్యంగా ఉంటే ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు కాటకాలకి సాదృశ్యంగా ఉందని దేవుడిచ్చిన జ్ఞానముతో యోసేపు వివరించుట ద్వారా, తను తాను హెచ్చించకుండా దేవుణ్ణి మహింపరచుట ద్వారా ఆ గొప్ప కరువు, ఆ మాటను కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు ఉందంట. ఐగుప్తుకి మాత్రమే కాదు, కానీ ఈ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు నొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తుకి వచ్చారు. సమృద్ధి గల ధాన్యము. ఐగుప్తు దేశం మాత్రమే కాదు, కానీ సర్వదేశాలు, సకల దేశాలు భారముతో కరువుగా ఉంటుండగా పక్కనున్న దేశాలన్నీ ఐగుప్తు దగ్గరికి వచ్చి యోసేపు దగ్గర ధాన్యము కొనుక్కునే అంత సమృద్ధికరమైన ఆహారాన్ని స్టోరేజ్ చేశాడు. ఆయన ఏ విధంగా ఆహారాన్ని సమకూర్చాడో బైబిల్ గ్రంథంలో అక్కడే మనము చదువుకోవచ్చు ప్రియులారా. కానీ మనం ఆ అంశం మనం లోతుగా వెళ్తలేదు. కానీ ఎక్కడ పండిన పటాలన్నీ ఆయన కొలవలేనంతగా పంటను సమకూర్చాడు. కాబట్టి రానున్న 7 సంవత్సరాలు ఐగుప్తు దేశం మాత్రమే కాదు, కానీ సకల దేశాలకి ఆహారాన్ని అందించగలిగిన ఒక గొప్ప దేశముగా, ఒక గొప్ప నాయకుడిగా యోసేపు ఉన్నాడు. ఈ అంతటికి ఇంత జ్ఞానం యోసేపుకి ఎక్కడొచ్చింది యోసేపుకి? ఇంత కొట్టను కట్టాలి, స్టాక్ చేసుకోవాలి. ఒక మాటను మనము అక్కడక్కడ మనము చదివినట్లయితే 47వ వచనంలో, సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణముల్లో దాన్ని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమైనది కనుక కొలుచుట మానివేసే అంత ధాన్యాన్ని సమకూర్చాడు. ఎవరికి వచ్చిందంటే ఈ జ్ఞానము? ఒకే ఒక వ్యక్తి. ప్రపంచం, మనకు ఇప్పుడున్న ప్రస్తుత భాషలో చెప్పాలంటే ఒక దేశము ప్రపంచ దేశాలంతటికీ ఆహారాన్ని పంచిపెట్టి ఇచ్చే అంత సమృద్ధి కలిగిన ఆహారాన్ని స్టోరేజ్ చేయగలిగాడంటే యోసేపుకు ఎంత జ్ఞానం వచ్చింది? కారణం యోసేపుకి దేవుడిచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని దేవుడి కోసం ఆయన ఇచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ మాట ఎవరు ఇచ్చారండి ఇంత జ్ఞానం అంటే? మొదటి మాట యోసేపు చెప్తున్న మాట 41వ అధ్యాయం 16వ వచనంలో, ఇది నా వలన కలిగినది కాదు, దేవుడిచ్చిన జ్ఞానం అంటున్నాడు. 39వ వచనంలోకి వచ్చేసరికి,
దేవుడు ఇదంతయు నీకు తెలియజేశాడు. ఏసేపు అంటున్నాడు దేవుడే ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అంటున్నాడు. రాజు అంటున్నాడు దేవుడే ఇదంతయు నీకు ఇచ్చాను అంటున్నాడు. మనకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు, మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు. మనం అజ్ఞానుల వలె దూరం దారి తప్పిపోయి మనము సాతాను సంబంధాలకు వెళ్తుండగా మన జ్ఞానం లేదు, మనం తెలివి తక్కువ వారం, మనం ఎవరు దేవుడో, ఎవరు నిజమైన దేవుడో, మన పాపములను క్షమించగలవాడు ఎవడో మనం తెలియక అజ్ఞానుల వలె వెళ్తుండగా ఒకానొక దినమున ఆయన వాక్యంతో మనతో మాట్లాడి ఆయన మనలందరినీ రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన పాప భారాన్ని తీసివేసి ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసివేసి ఆయన మీద వేసుకొని భరించిన ఆ శిలువ కార్యము, ఆ సువార్తను మనం వింటు ద్వారా మనము రక్షణ భాగ్యం పొందాము, పాపక్షమాపణ పొంది దేవుని బిడ్డలుగా అయ్యాము. అప్పటి నుంచి దేవుడు మనకి ఆయన జ్ఞానము చొప్పున మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మనము సంఘములో వాడబడుతున్నామంటే అది దేవుడిచ్చిన జ్ఞానమే ప్రియులారా. లోకములో మనం జ్ఞానం సంపాదించుకున్నామంటే అది దేవుడిచ్చిన జ్ఞానమే. యేసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు యేసేపుకి ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని మహింపరచడానికి వాడాడు. దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం అతిశయించకుండా దేవునికి మనం హృదయపూర్వకంగా ఈ జ్ఞానము నీవిచ్చినవేనయ్యా అని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. మీ జ్ఞానమును ధ్యానం చేసుకోవటానికి మా జ్ఞానం సరిపోదునైనా. అమోఘమైన, మితిలేని, అంతులేని, కొలవలేని శ్రేష్టమైన మీ జ్ఞానము మాకు వివరిస్తున్నందుకు మీకు స్తోత్ర వందనములు. కొంత భాగాన్ని మేము జ్ఞాపకం చేసుకునే అవకాశం దయచేశారు. ఏసేపుకు మీరు ఇచ్చిన జ్ఞానము మిమ్మల్ని మహిమపరచడానికి వాడుకున్నందుకు మీకు స్తోత్ర వందనములు. మీరు కూడా మాకు ఇచ్చిన జ్ఞానముకై మేము జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని హృదయార మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.